మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డిపిఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కొమ్మరి వెంకన్న కళాబృందంగా మన తండాకి రావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఇప్పుడు పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక గీతం సోదరుడు ప్రవీణ్ పాడేటటువంటి పాట ద్వారా విందాం. మా ఇంటి దోమైతే కాదు గా పక్కింటి దోమొచ్చి పిక్కల్ని గుట్టింది. మా ఇంటి దోమైతే కాదు మా ఇంటి దోమైతే కాదు గా పక్కింటి దోమొచ్చి పిక్కల్ని గుట్టింది. మా ఇంటి దోమైతే కాదు సాయంత్రం ఆరైతే చాలు అయ్యో సాయంత్రం ఆరైతే చాలు ఇక కందిరిగా లెక్క కలిసిపోతుంటాది. సాయంత్రం ఆరైతే చాలు మా ఇంటి దోమైతే కాదు గా పక్కింటి దోమొచ్చి పిక్కల్ని గుట్టింది. మా ఇంటి దోమైతే కాదు కోపమొచ్చి నేను కొడదామంటే రామా కోపమొచ్చి నేను కొడదామంటే రామా కోపమొచ్చి నేను కొడదామంటే రామా కోపమొచ్చి నేను కొడదామంటే రామా చేతికి దొరకదు మూతిన కొడతాది. మా ఇంటి దోమైతే కాదు ఆ పక్కింటి దోమొచ్చి పిక్కల్ని గుట్టింది. మా ఇంటి దోమైతే కాదు మా ఇంటి దోమైతే కాదు ఆ పక్కింటి దోమొచ్చి పిక్కల్ని గుట్టింది. మా ఇంటి దోమైతే కాదు నీల చెత్తల పెంట కుప్పాల మురికి కాలువల దోమలెక్కువాయే మురికి కాలువల దోమలెక్కువాయే మురికి కాలువల దోమలెక్కువాయే ఆలైటు దోమ తెరగట్టిన ముంత పొగబెట్టిన దోమ దావాదాయే పొగబెట్టిన దోమ దావాదాయే ముంత పొగబెట్టిన దోమ దావాదాయే నీల చెత్తల పెంట కుప్పాల మురికి కాలువల దోమలెక్కువాయే మురికి కాలువల దోమలెక్కువాయే మురికి కాలువల దోమలెక్కువాయే ఆలైటు దోమ తెరగట్టిన ముంత పొగబెట్టిన దోమ దావాదాయే ముంత పొగబెట్టిన దోమ దావాదాయే ముంత పొగబెట్టిన దోమ దావాదాయే ఆలు మొదలు ఇంట్లో కూడబెట్టిన డబ్బు ఇంట్లో కూడబెట్టిన డబ్బు ఆలు మొదలు ఇంట్లో కూడబెట్టిన డబ్బు మొదలు ఇంట్లో కూడబెట్టిన డబ్బు ఆయాలకు మస్తు కరుసాయ. మా ఇంటి దోమైతే కాదు ఆ పక్కింటి దోమొచ్చి పిక్కల్ని గుట్టింది. మా ఇంటి దోమైతే కాదు మా ఇంటి దోమైతే కాదు ఆ పక్కింటి దోమొచ్చి పిక్కల్ని గుట్టింది. మా ఇంటి దోమైతే కాదు ఊరు వాడ అంత ఒక్కటవ్వాలే పరిశుభ్రతపై పనిగట్టుకోవాలి పరిశుభ్రతపై పనిగట్టుకోవాలి పరిశుభ్రతపై పనిగట్టుకోవాలి ఆరోగ్యంగా మా భాగ్యమన్న మాట తుడిచే తప్పకుండా పాటించి తీరాలి తప్పకుండా పాటించి తీరాలి తుడిచే తప్పకుండా పాటించి తీరాలి ఊరు వాడ అంత ఒక్కటవ్వాలే పరిశుభ్రతపై పనిగట్టుకోవాలి పరిశుభ్రతపై పనిగట్టుకోవాలి పరిశుభ్రతపై పనిగట్టుకోవాలి ఆరోగ్యమే మా భాగ్యమన్న మాట తప్పకుండా పాటించి తీరాలి